మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. రోజు వచ్చేసి స్పెషల్ ఏంటంటే ఊతప్పం చేశానండి. ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి, చూసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ముందుగా ఇలా పిండిని మిక్సీ జార్లో తిప్పి పెట్టుకున్నానండి. దీని గురించి 1 కప్పు బియ్యం, 1 కప్పు మినుముల్ని నానబెట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇలా ఓవర్ నైట్ పిండిని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు మార్నింగ్ అయ్యాక చూపిస్తున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసి కలుపుకోవాలండి. చూసారా, ఉప్పు అనేది వేసాక కొద్దిగా పిండి అనేది పల్చగా తయారైంది. ఇంకొద్దిగా వాటర్ వేసి కొద్దిగా పల్చగా చేసుకోవాలండి. పిండి అనేది కొద్దిగా వాటర్ వేసుకోవాలండి. ఇంత పల్చగా ఉంటే సరిపోతుందండి. ఇవి కట్ చేసి పెట్టుకోవాలండి. మీడియం సైజు ఉన్న క్యారెట్ ముక్కలు ఇలా సన్నగా తరుక్కోవాలి. అలాగే మీడియం సైజు ఉన్న ఉల్లిపాయను కూడా ఇలా సన్నగా చాప్ చేసుకోవాలి. పచ్చిమిర్చి తీసుకొని సన్నగా కోసుకున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా ఇలా సన్నగా కోసుకొని పెట్టుకోవాలి. దాంట్లోకే కొద్దిగా జీలకర్రని కూడా వేసి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి. ప్యాన్ కొద్దిగా హీట్ అయ్యాక కొద్దిగా ప్యాన్ పైన కొద్దిగా వాటర్ని ఇలా జల్లి శుభ్రంగా ఇలా తుడుచుకోవాలి. తుడుచుకున్నాక ఇప్పుడు ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని వేసుకోవాలి. కొద్దిగా మందంగా వేయాలండి. ఇలా వేసుకున్నాక ముందుగానే మనం కలిపి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయాలి. ఇలా వేసిన తర్వాత ఇలా అంచుల వెంట ఇలా ఆయిల్ని వేసుకోవాలి. ఇలా అంచుల వెంట ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 20 సెకండ్ల వరకు ఇలా మూత పెట్టుకోవాలి. చూసారండి, ఇలా అంచులు అనేది ఎర్రగా అయ్యాక చూసారా ఎంత ఈజీగా ఉడొచ్చేసిందో. కావాలంటే మీరు ఇంకో పక్క కూడా టర్న్ చేసుకోవచ్చు. ఊతప్పం అనేది ఒక సైడే కాలుస్తారండి. ఇలా ఒక దాంట్లోకి తీసుకోవాలి. అలానే మిగతా వాటిని కూడా వేసుకోవాలండి. ఇలా స్ప్రెడ్ చేస్తూ చల్లుకోవాలి. సేమ్ అలానే అంచుల వెంట ఆయిల్ని ఇలా వేసుకోవాలి. ఇలా 20 సెకండ్ల తర్వాత మూత తీసి చూస్తే ఇంకొద్దిగా ఎర్రగా అవ్వాలండి. కింద అనేది అది కొద్దిగా రోస్ట్ అయితేనే ఊతప్పం అనేది టేస్ట్ వస్తుంది. మీరు ఆయిల్కి బదులుగా బటర్ని కూడా యూస్ చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇంకో సైడ్ కూడా కాల్చి చూపిస్తాను మీకు. మరి ఎక్కువగా కాల్చుకోండి, ఒక 10 సెకండ్ల నుంచి తీసుకోవడమే. చూసారు కదండి, ఇలానే అన్నీ చేసుకోవాలి. ఆయిల్కి బదులుగా మీరు బటర్ కానీ నెయ్యిని కానీ కూడా యాడ్ చేస్తే చాలా టేస్టీ వస్తుందండి. చూసారు కదండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఊతప్పం అనేది. ఊతప్పం తోటి మీరు పల్లి చట్నీ కానీ అల్లం చట్నీ కానీ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.